house. Send somebody to my wife. Send somebody to my father. Send somebody to my son. Let them know hell is real. Let them know that hell is real. ఆ కొడుకు దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళండి, ఆ కూతురు దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళండి, ఆ అమ్మ దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళండి, నాన్న దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళండి. వచ్చేసి వీళ్ళు చెప్పండి, నరకం మీకు నిజంగా ఉందని, నరకంలో మీకు కాకపోతున్నామని. ప్లీజ్ ప్లీజ్ ఫాదర్ అబ్రహాం, సెండ్ లాజరస్. Abraham said, even that is not possible, Lazarus cannot go from here. You know what he says? See what he says. Abraham said, your brothers have Moses and prophets to warn them. Your brothers should listen to them. Rich man answered, that is not enough, Father Abraham. If someone were to raise from death and show to them that they would turn from their sins, మరణించిన లాజరు తిరిగి లేచి అక్కడికి వెళ్ళినట్లయితే, బైబిల్లో చక్కని మాట అంటున్నాడు చూడండి, ఉపయోగించాం. అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగా అనవద్దు. వృద్ధులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుతాడు. నరకంలో ఉన్నవాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలుసా? భూమి మీద ఉన్నవాళ్ళు మారు మనస్సు పొందాలని ఆశిస్తున్నారు. నరకంలో ఉన్నవాళ్ళు ఏమని అరుస్తారో తెలుసా? ఇక్కడికి రాకండి మీరు అరుస్తున్నారు. నరకంలో ఉన్నవాళ్ళు ఏమని ఆశిస్తున్నారో తెలుసా? భూమి మీద సత్యములు తెలిసిన వాళ్ళు, సువార్త ఎరిగిన వాళ్ళు, దయచేసి మా ఇళ్ళకు వెళ్ళండి, మా ఇళ్ళకు వెళ్ళండి, మా కుటుంబ సభ్యులకు చెప్పండి, సత్యాన్ని తెలియచేయండి, సువార్తను తెలియచేయండి. People who are crying in hell are expecting each one of you to go and tell the family members that the hell is real. The pain and the punishment is real. The people who are suffering in hell are crying, shouting. You know what is their cry? Please do not come to this place. అక్కల్లో కాలిపోతున్న, తగలడిపోతున్న వాళ్ళు ఏమని అదే పడుతున్నారు, అరుస్తున్నారో తెలుసా? దయచేసి ఇక్కడ రాకండి, ఇది భయంకరమైన స్థలం. Finally, let Lazarus go and warn them so that they will turn from their sinful ways. నరకంలో ఉన్నవాడు ఏం కోరుతున్నారో తెలుసా? బతుకున్న మానవట మారు మనసు పొందాలని కోరుకుంటున్నారండి. There is much